హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు 2026వ సంవత్సరంలో జనవరి నెలలో వస్తున్నటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఈ జనవరిలో ఆఖరి ముహూర్తం. చాలా శక్తివంతమైన ముహూర్తం. ఈ జనవరిలో వస్తున్నటువంటి మాఘమాసంలో వస్తున్నటువంటి ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకున్నారు అంటే ఉప్పులా కరిగిపోతుంది మీ అప్పు, మంచులా కరిగిపోతుంది మీ అప్పు. ఎలా తీరిందో కూడా మీకు అర్థం కాదు. కోట్లల్లో ఉండని సంబంధం లేదు. మీ ఎంతైనా అప్పు ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, ఏ రూపంగా అయినా తీసుకునివ్వండి, మీ బంగారం తాకట్టులో ఉన్న, మీ ఆస్తులు పాస్తులు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి మీ ఇంటికి చేరాలి, మీ అప్పులు తీరాలి. అంత అద్భుతంగా పనిచేస్తుంది మనకు మైత్రేయ ముహూర్తం, అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం. ఈసారి మాఘమాసంతో వచ్చింది, అది కూడా సోమవారంతో కలిసి వస్తుంది. స్వర్ణాకర్షణ భైరవుడిని ఈ రోజు మీరు గనక ఈ ఒక్క చిన్న మంత్రంతో స్మరించి తలిచారు, మీ అప్పు చెప్పుకున్నారు, ఆ సమయంలో 11 రూపాయలు ఇవ్వవలసిన వాళ్లకు తీసి పెట్టారు అంటే ఖచ్చితంగా ఈ 2026వ సంవత్సరంలో మీ అప్పు అన్నది చూద్దామంటే కూడా కంటికి కనిపించకుండా మాయమైపోతుంది. పూర్తిగా రుణ విముక్తులు అయిపోతారు. ఇక అప్పు అనేది మీ లైఫ్ లో ఉండదు. ఇప్పుడు ఈ మైత్రేయ ముహూర్తాన్ని మీరు ఉపయోగించుకున్నారు అనుకోండి, మాఘమాసంలో సోమవారంతో కలిసి వస్తున్నటువంటి ఈ మైత్రేయ ముహూర్తాన్ని మీరు ఉపయోగించుకున్నారు అంటే మీ అప్పు తీరటం కాదు, లైఫ్ లో మీ ఊపిరి ఉన్నంత వరకు మీకు అప్పు చేయాల్సిన అవసరం రాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. ఎంతో మంది ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకొని అప్పులు తీర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి డోంట్ స్కిప్ అండి, అస్సలు మిస్ చేయకండి. చాలా శక్తివంతమైన ముహూర్తం. మనకు మళ్ళీ కూడా ఇంకా ఎన్నేళ్లు వెతికినా కూడా ఇలా మాఘమాసంతో కలిసి మైత్రేయ ముహూర్తం వస్తుందో లేదో తెలియదు. అది కూడా సోమవారంతో కలిసి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. స్వర్ణాకర్షణ భైరవుడు అంటే సంపదకి అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే మన అప్పులు ఒక లెక్క చెప్పండి. కాబట్టి అస్సలు వదులుకోకండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అప్పు లేని మనిషి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క మనిషికి అప్పు ఉంది. అది చేయబదులు కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ఈఎంఐ కావచ్చు, బ్యాంక్ లోన్స్ కావచ్చు, హౌసింగ్ లోన్స్ కావచ్చు, వడ్డీ కట్టడం కావచ్చు, మన వస్తువులు తాకట్టు పెట్టడం, ఏదైనా అవనివ్వండి, అప్పుల్లో పీక లోతుల్లో మునిగిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరూ అప్పుల నుండి బయటపడాలని చూస్తున్న వాళ్ళే ఉన్నారు. ఈ రోజుని అస్సలు వదులుకోకండి. అది కూడా మనకు ఈ జనవరిలో ఒక మైత్రేయ ముహూర్తం అయిపోయింది. ఇది 2వ మైత్రేయ ముహూర్తం, ఇదే ఆఖరిది. ఈ జనవరిలో మనకు 2 మైత్రేయ ముహూర్తాలు వచ్చాయి. కాబట్టి వదులుకోకండి, ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి, అందరి అప్పులు తీరాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకోండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకరు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, సూసైడ్ దాకా వెళ్ళినప్పుడు ఒక్కసారి కాపాడారండి గురువు గారు. ఒకే ఒక పూజ, అమ్మాయి ప్రాబ్లం తీరిపోయింది, ఎంత హ్యాపీగా ఉంది. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనాదో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీకు ఎంత అప్పైనా ఉండనివ్వండి, ఏ రకంగా ఉన్నా ఉండనివ్వండి, అది వ్యక్తుల దగ్గర కావచ్చు, బ్యాంకు లోన్స్ కావచ్చు, లేకపోతే గోల్డ్ తాకట్టు పెట్టే ఆ కంపెనీలు కావచ్చు, ఎక్కడైనా అవ్వనివ్వండి, ఏ విధమైన హౌసింగ్ లోన్ కావచ్చు, గోల్డ్ లోన్ కావచ్చు, ఏదైనా అవ్వనివ్వండి, అప్పు అప్పే. అలాంటి అప్పు ఉంది. ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంతమంది దగ్గర, వ్యక్తులైతే ఎంతమంది, బ్యాంకులైతే ఎన్ని, అన్నీ కూడా ఆలోచించుకోండి.
దానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం ఇది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎన్వలప్‌మెంట్ కవర్ కావాలి. ఒక్కొక్కరికి సంబంధించి అంత డబ్బులు కావాలి. అంటే విడివిడిగా ఎవరిది వాళ్ళకి అన్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. అందరికీ సెపరేట్‌గా ఉండాలి. అందరిది కలిపేసి ఒకే కవర్‌లో పెట్టేస్తామండి అంటే కుదరదు. ఎవరిది వాళ్ళకి సెపరేట్. అర్థమైందా? ఇక్కడ వ్యక్తులైతే ఎంతమంది వ్యక్తులు, బ్యాంకులైతే ఎన్ని బ్యాంకులున్నాయి. ఇలా మీకు కావాల్సిందేంటి ఇక్కడ? ఒక ఎన్వలప్‌మెంట్ కవర్ తీసుకోండి. అందులోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా పసుపు కుంకుమ, అలాగే ఒక వసకొమ్ము, కొద్దిగా పచ్చకర్పూరము, అందులోకి పెట్టడానికి డబ్బులు. ఒక కవర్‌కి ఇన్ని ఐటమ్స్ కావాలి. ప్రతి కవర్‌కి ఇదే విధానమే. ఇంక మీరు ఏం చేస్తారు అంటే, ఈ ఎన్వలప్‌మెంట్ కవర్ ఉంది కదా! దానికి చుట్టూ కూడా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత అందులోకి కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. కొద్దిగా పచ్చకర్పూరము, వసకొమ్ము ఒకటి పెట్టండి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు మీద నా అప్పులన్నీ తీరిపోయాయి, థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం అని రాయండి. ఆకు వెనక వైపు సెకండ్ వైపు 1176 మనీ ఫ్లో అని రాయండి. మీరు బ్లూ కానీ గ్రీన్ కలర్ పెన్‌తో కానీ రాయండి. బిర్యానీ ఆకు ఫ్రంట్ వైపు ఏమో నా అప్పులన్నీ తీరిపోయాయి, థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం అని రాయండి. వెనక వైపు 1176 ఆ కింద మనీ ఫ్లో రాసి ఆ కవర్‌లో పెట్టేయండి. ఇక అందులోకి మీరు ఎంత డబ్బులు పెట్టాలనుకుంటున్నారు? రూ. 11, 51, రూ. 108, 501 ఇలా మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు? లేదంటే ఆ మంత్ ఇంట్రెస్ట్ మేము ఇందులో పెట్టేసి వాళ్ళకి చెల్లించేస్తామండి అంటే, ఆ ఫుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ మంత్ చెల్లించాల్సిన ఇంట్రెస్ట్ ఇందులో పెట్టేసి వాళ్ళకి చెల్లించేయొచ్చు. మాకు చాలా ఉన్నాయండి, మేము అంతంత డబ్బులు మేము ఇవ్వలేమంటే రూ. 11 తీసి అందులోకి పెట్టేసేయండి. ఆ కవర్ మీద పునుగు 4 వైపులా రాయండి. పునుగు అంటే మనకు ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. డబ్బు ఆకర్షణ శక్తి ఉంటుంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఈ పునుగు రాస్తారు. చాలా మంది పునుగు, వసకొమ్ము ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, పూజా స్టోర్‌లో దొరుకుతుంది. ఇక ఆ కవర్ మీద ఏం చేస్తారు? ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఇవ్వాలి ఆ అమౌంట్ రాసేసి థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం, నా ఈ అప్పు తీరిపోయింది అని కవర్ మీద కూడా రాయండి. ఇలా అన్ని కవర్లు సిద్ధం చేసుకోండి. బ్యాంక్ అయితే బ్యాంకు పేరు, అక్కడ ఎంత అమౌంట్ వాళ్ళకు తీర్చాలి, ఆ బ్యాంక్ లోన్ ఎంత తీర్చాలి అది రాసేయండి. ఇలా వ్యక్తులైతే వ్యక్తులు, బ్యాంకు లోన్లైతే బ్యాంకుకి సంబంధించి గోల్డ్ తాకట్లో ఉంటే ఆ గోల్డ్ సంస్థ పేరు కానీ అన్నీ కూడా రాసి సిద్ధం చేసుకునేయండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొద్దిగా బియ్యం వేయండి. 1 కిలోను అట్లా ఒక హాఫ్ కిలోను బియ్యం వేసి ఒక పెద్ద పళ్ళెంలో అందులో ఈ కవర్లన్నీ పెట్టేసేయండి. పెట్టేసి దేవుడి దగ్గర పూజ చేసుకోండి. అయితే సమయం చెప్పలేదు కదా ఇక్కడ నేను. మనకు 26వ తారీఖు అంటే జనవరి 26వ తారీఖు 2026వ సంవత్సరంలో సోమవారంతో కలిసి వచ్చింది అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తం. సమయం ఎప్పుడు అంటే మధ్యాహ్నం 1:15 నుండి 3:03 వరకు ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ సమయం స్టార్ట్ అవ్వగానే మైత్రేయి ముహూర్త సమయం అయిన తర్వాత రాయాలి. అంతకు ముందు తర్వాత రాస్తే పని చేయదు, గుర్తుంచుకోండి. ఆ సమయంలోనే రాయాలి. ఇలా రాసేసి మీరు చక్కగా ఆ సమయంలోనే దేవుడికి దీపారాధన చేసుకోండి. స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని చదువుకోండి. సోమవారంతో కలిసి వచ్చింది. ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని నా అప్పులన్నీ త్వరగా తీరిపోయేలా చెయ్యి స్వామి అంటూ కోరుకోండి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం దేహి వర్ష కురు స్వాహ. నేను స్క్రీన్ మీద ఇస్తాను మంత్రాన్ని. 21 సార్లు చెప్పుకోండి. ఖచ్చితంగా సోమవారం కాబట్టి స్వర్ణాకర్షణ భైరవుడి అనుగ్రహం ఉంటే మీ అప్పులు చాలా త్వరగా తీరిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ పెట్టేశారు. అప్పుడు తర్వాత ఈ అమౌంట్ ఏం చేయాలి అన్నది చెప్తాను. సరే మేము ఆఫీస్లో ఉన్న మీ ప్రాసెస్ అంతా చేయలేమండి అని అనుకునేవాళ్ళు, మీరు ఒకవేళ మీకు వ్యక్తులు దగ్గరలో ఉంటే ఆ సమయంలో ఇచ్చేస్తామండి నేరుగా వెళ్ళి అంటే బై హ్యాండ్ ఇచ్చేయండి. ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఆ సమయంలో వాళ్ళకు ఎంతో కొంత చెల్లించడానికి ట్రై చేయండి. లేదు మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేస్తామండి అంటే ఎంతో కొంత మీకు తోచిన అమౌంట్ ఇంట్రెస్టా లేదా ఎంతో కొంతగానో వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేస్తామంటే ఆ సమయంలో పంపేసేయండి. థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం, నా అప్పు మొత్తం తీరిపోయింది అంటూ చెప్పండి. ఇలా చేసుకోవచ్చు మీరు ఆఫీస్లో అలా ఉన్న వాళ్ళైతే. లేదండి మేము అలా బై హ్యాండ్ ఇవ్వలేము, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేయలేము ఎలా అండి అంటే ఆ సమయంలో మీ ఎన్వలప్మెంట్ కవరు
అలాగే డబ్బులు, ఇవన్నీ నేను ఏం ఐటమ్స్ చెప్పానో అవన్నీ మీరు తీసుకెళ్ళిపోండి మీ ఆఫీస్‌కు ఎక్కడైనా. ఆ సమయం స్టార్ట్ అయినప్పుడు అందులో ఇవన్నీ రాసేసి అందులో పెట్టేసేయండి. ఇంటికొచ్చాక చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ కవర్ దేవుడి దగ్గర పెట్టేసి దేవుడికి దండం పెట్టుకోండి. కుదిరితే సాయంత్రం శివాలయానికి వెళ్ళేసి రండి. ఇక ఈ కవర్‌లో ఉన్న డబ్బు ఏం చేయాలి అంటే, మీరు ఆ రోజు చెల్లించడానికి మీకు కుదిరితే చెల్లించేసేయండి. లేదండి మేము ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామండి అంటే, అలా చెయ్యాలి అన్నప్పుడు ఈ అమౌంట్ తీసుకెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసి ఆ రూపంగా వాళ్ళకు చెల్లించేసేయండి దాంతో కలిపి. మీరు చెల్లించాల్సిన అమౌంట్‌కి జత కలిపి ఈ రూ. 11.58, రూ. 101 ఇట్లా పెడతారు కదా మీరు. అది దాంతో కలిపి చెల్లించేసేయండి. నేరుగా ఇస్తామండి అంటే ఇచ్చేసేయండి. అయితే మీరు ఈ కవర్‌లో పెట్టిన డబ్బు వారం తిరిగేలోపు వాళ్ళకు చెల్లించాలి. వాళ్ళకి అందేలా చెయ్యాలి. ఓకేనా? ఇదైతే. ఇక ఇది కొత్త వాళ్ళకి. మరి పాత వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇంతకు ముందే చేసి ఉంటారు. ఈ మైత్రేయి ముహూర్తం స్టార్ట్ కాంగానే ఏం చేస్తారంటే బిర్యానీ ఆకుని కాల్చేసి థాంక్ యూ మైత్రేయి ముహూర్తం, థాంక్ యూ యూనివర్స్, నా అప్పులన్నీ తీరిపోయాయి అంటూ ఆ బూడిద ఏదైతే వస్తుందో దాన్ని యూనివర్స్‌లోకి ఊదేసేయండి. మీరు ఎన్వలప్‌మెంట్ కవర్ అదే వాడుకుంటే వాడుకోవచ్చు. కొత్తది వాడొచ్చు. వసకొమ్ము అలానే ఉంటుంది. మళ్ళీ తర్వాత మీరు డబ్బులు పెట్టాలి. పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది వెయ్యాలి. అలాగే కొద్దిగా పసుపు, కుంకుమ, ఈ వసకొమ్ము, బిర్యానీ ఆకు కాల్చేశారు కాబట్టి మళ్ళీ కొత్తగా రాసి మళ్ళీ యథావిధిగా ప్రాసెస్ ఇలా చేయండి. అయితే ఈరోజు ఇక్కడ ఒక పళ్ళెంలో బియ్యం వేశారు మీరు. ఆ బియ్యాన్ని ఏం చేయాలి? మీరు మధ్యాహ్నం చేస్తున్నారు ఈ ఒక పరిహారం అన్నది. సాయంత్రం శివాలయానికి వెళ్ళండి. ఈ బియ్యాన్ని తీసుకుని వెళ్ళి దక్షిణ తాంబూలంతో సహా అక్కడ అర్చక స్వాములకి ఇచ్చేసేయండి. బియ్యం అంటే చంద్రుడికి సంకేతం అని అంటాం మనము. శివుడికి కూడా ఎంతో ఇష్టం. తెల్లని వస్తువులు కాబట్టి, బియ్యం కాబట్టి. దక్షిణ తాంబూలంతో సహా ఈ బియ్యాన్ని ఏవైతే ఉన్నాయో పళ్ళెంలో బియ్యాన్ని తీసుకువెళ్ళి అర్చక స్వాములకి ఇచ్చేసి అక్కడ మీరు శివాలయంలో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసేయండి. మీ అప్పు ఎంత త్వరగా తీరుతుంది అంటే అంత త్వరగా తీరుతుంది. నాన్ వెజ్ తిని చేయకండి. పీరియడ్స్‌లో ఉన్న వాళ్ళు చేయకండి. ఎవరైనా పిల్లలుంటే లేదా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చేయించండి. కాబట్టి ఎలా చేశారు అంటే మీ అప్పులు తీరిపోతాయి. కనీసం 3 మైత్రేయి ముహూర్తాలు ఉపయోగించుకున్నారంటే ఎంతటి అప్పైనా కూడా కరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి. మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు. అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు. అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు. అందరికీ అన్ని హెల్ప్ ఉంది. మాకెందుకు ఇలా ఉంది మా జీవితం? అష్ట కష్టాలు పడుతున్నాము. జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.